హలో అండి. ఇవాళ నేను ఆకుకూరలు అంటే ఫ్లాట్స్‌లో ఉన్నవాళ్ళు ఆకుకూరలు ఇట్లా చిన్న చిన్నవి పెంచుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తూ వీడియో చేస్తున్నాను. అంటే నేను ఎక్కువ ఏం పెట్టలేదు. ఓన్లీ పాలకూర అటువంటివి చిన్న చిన్న టమాటాలు అట్లా కొంచెం సింపుల్‌గా ఉండేటటువంటి మిర్చి అటువంటివి పెట్టినాను. ఇవాళ ఉల్లికాడలు మార్కెట్‌కెళ్ళి తెచ్చుకున్నప్పుడు పెట్టినవి. ఇవి అంటే పైన తీసేసి మనం కిందది పెడితే ఈ విధంగా వచ్చింది ఇది. ఓన్లీ అంటే ఫ్లాట్స్‌లో ఉన్నవాళ్ళు ఓన్లీ ఆర్నమెంటలే కాదు, ఇట్లా కొంచెం ఎండ వస్తే మనం ఇటువంటివి కూడా పెంచుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను. మేము ఇక్కడ వచ్చి కూడా ఒక 3 ఇయర్స్ అవుతుంది. ఫస్ట్ 1 ఇయర్ అయితే నాకు కుదరలేదు. అంటే మా చిన్నమ్మాయి డెలివరీకి ఉండింది. అప్పుడు నేను ఓన్లీ క్రోటాన్సే ఎక్కువ పెట్టినాను. ఇంకా ఆ తర్వాత కూడా ఎక్కువ క్రోటాన్సే నేను పెడుతూ వచ్చినాను. అయితే ఆ మధ్య ఒకటి క్రోటాన్స్ చిన్నగా ఆకుకూరలు ఏమన్నా అట్లా పెట్టినాను కానీ ఎక్కువ ఏం పెట్టలేదు. అయితే మధ్య ఒక ఛానల్ చూస్తున్నాను, తెలుగు గార్డెన్ విత్ ఆర్ట్స్. తను ఫ్లాట్స్లో ఉంటారు. తను చాలా బాగా పెంచుతున్నారు కష్టపడి. కూరగాయలు కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ అవి పెంచుతున్నారు. ఇంకా అది చూసినాక నాకు అట్లీస్ట్ ఇట్లాగన్నా పెట్టుకోవచ్చు కదా అన్నట్టుగా నేను పెడుతున్నాను. ఇది ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే నేను కొంచెం పాలకూర మిర్చి అటువంటివి వేసినాను, కానీ ఇంకొంచెం ఆమెను చూసిన తర్వాత ఇంకొంచెం నాకు పెట్టాలి అన్నట్టుగా ఫ్లాట్స్లో కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా అనిపించింది. అంటే మనం ఎండ ఎటువైపు వస్తే అటువైపు ఇట్లా వెజిటేబుల్స్ ఆకుకూరలు అటువంటివి పెట్టాలి. ఎండ రాని వైపు మాత్రము మనము ఆర్నమెంటల్ ప్లాంట్స్ క్రోటాన్స్ అటు పెట్టుకోవాలి. క్రోటాన్స్కి అయితే ఓన్లీ వెలుతురు ఉంటే సరిపోతుంది మనకి. ఎండ అవసరం లేదు, ఏదో షేడ్ ఉంటే అట్లా సరిపోతుంది. ఇంకా నేను అవి లోపలికి ఫ్లాట్స్లో ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్. మనం లోపల తెచ్చుకొని కట్ చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి జస్ట్ మాకు బ్యాక్ సైడే ఉంటుంది, అక్కడ అది పెట్టేసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను అందులో సబ్జా కూడా వేసినాను. ఇప్పుడు సబ్జా పెట్టడానికి కూడా నాకు ప్లేస్ లేదు, ప్లస్ పాట్ కూడా రెడీగా లేదు. కానీ సబ్జా మనం ఇండోర్ ప్లాంట్గా కూడా పెట్టుకోవచ్చు, మంచి స్మెల్ ఉంటుంది అది. సబ్జా గింజలు మనకి దొరుకుతాయి కదా, మనము ఇంట్లో సలాడ్స్లో వాడతాం కదా, వాటర్లో వేసుకొని తాగుతాం కదా, అవి వేసుకున్న బాగానే వచ్చేస్తుంది. ఇక్కడ అన్ని ఇట్లా ఆకుకూరలు పెట్టుకున్నాను నేను. ఇటు సైడ్ మాకు కిచెన్ వైపు ఓన్లీ ఈ వింటర్ సీజన్లో మాత్రమే ఎండ వస్తుంది. మిగతా సీజన్లో ఇటు అసలు ఎండ రాదు. అటు తక్కువ ఉంటుంది. ఇటు వర్షాకాలంలో అయితే అసలే రాదు అసలు. ఇంకా ఈ వైపు నుంచి ఆ చివరి వరకు ఉంది ప్లేస్, కానీ ఇంకా అక్కడ మనకి గిన్నెలు పెట్టుకోవడము, ఇంకా ఏదైనా ఎండబెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండాలి కదా అన్నట్టుగా అట్లా పెట్టుకున్నాను నేను. ఈ విధంగా పాలకూర అన్నీ బాగానే వచ్చినాయి. ఇంక ఇది వచ్చేసి నేను మొన్న జీజీ ప్లాంట్ కొంచెం డెకరేషన్ మాదిరిగా చేసుకొని మినియేచర్ మాదిరిగా పెట్టినాను. పెడితే మా మనవాళ్ళు మొత్తం రాళ్ళన్నీ తీసేసి దాంట్లో స్టోన్స్ వేసినాను, మంచిగా డెకరేటివ్గా అన్నీ తీసేసినారు. వాళ్ళు తీసేసి ఆడుకుంటే ఇంకా నేను అది తీసి పక్కకు పెట్టినాను. ఇది తీసి ఒక సింగిల్ చిన్న పాట్లో ఇట్లా ఆకు పెట్టేసి పెడుతున్నాను. ఎందుకంటే ఇది మనం ఎక్కడ కార్నర్లో డెకరేటివ్గా పెట్టుకున్నా ఇదంతా ఫాస్ట్ గ్రోత్ ఉండదు. నీళ్ళు పోయకున్నా చూడండి ఎంత బాగా అది డ్రైగా ఉన్నా కానీ ఆకులు బాగానే ఉన్నాయి. ఏ కారణాలైనా మనము పెట్టేసుకొని డెకరేటివ్గా పెట్టవచ్చు. ఈవెన్ వాష్రూమ్స్లో అట్లా కూడా పెట్టుకున్నా బాగానే ఉంటుంది అది. ఇక్కడ వచ్చేసి ఇది నేను ఇంకా పాట్ ఎట్లాగో పోయింది ఇది, ఇంక ఇది పడేయడం ఎందుకు అన్నట్టుగా దీంట్లో నేను శనగలు ఉన్నాయి నానబెట్టినవి, సలాడ్ కనిపెట్టుకుంటే అందులో నుంచి కొన్ని తీసి పక్కకు పెట్టేసి దీంట్లోకి వేసేస్తున్నాను. కొంచెము పెసరపిండి, అంటే పెసలు పాడైపోతే అది పౌడర్ పట్టేసి పెట్టినాను. నీమ్ పౌడర్ కొంచెము, మస్టర్డ్ పౌడర్ కొంచెం వేసినాను. ఈ శనగలు వేసేసి పెట్టేస్తున్నాను. అంటే మనము చిన్న చిన్నగా ఇట్లా ఏమన్నా మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఎండ ఎటువైపు వస్తే అటు పెట్టుకోండి. వెలుతురు లేని వైపు మాత్రం క్రోటాన్స్ పెట్టుకుంటే ఈజీగా పెరుగుతాయి. ఇవి ప్రాబ్లమే లేదు అసలు, గ్యారంటీ ఇస్తాను నేను. అసలు ఎండ లేకుండా ఈజీగా పెరుగుతాయి క్రోటాన్స్కి. మనం పెద్దగా దాని కేర్ కూడా తీసుకోవాల్సినంత అవసరం ఉండదు. ఇది ఒక 2-3 డేస్గా శనగలు ఈ విధంగా వచ్చేసినాయి చూడండి, మొలకలు వచ్చినాయి. ఇంకో 3 డేస్ తర్వాత నేను తీస్తే మళ్ళీ ఇది ఇంత పొడుగ్గా వచ్చేసినాయి, ఫాస్ట్ గ్రోత్ ఉంది. అట్లాగే మెంతులు కూడా కొన్ని నానబెట్టినాను, ఇది కూడా వేసుకుంటున్నాను. అంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు కూడా మొక్కలు కొంచెం ఎండ ఉన్న వైపు ఇట్లా ఆర్గానిక్ ఫుడ్ ఏదన్నా రెడీ చేసుకొని మనం తింటే అవి టేస్ట్ కూడా బాగుంటుంది. నేను అది ఉల్లికాడలది ఎగ్ వేసి చేసినాను, టేస్ట్ చాలా బాగుంది. అందుకే చెప్తున్నాను, ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళు కూడా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఎంప్లాయీస్ అట్లా ఉన్న వాళ్ళు టైం కుదరకున్నా టైం కుదుర్చుకొని చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.